మిత్రులారా, మీ ఉత్సాహం చూస్తుంటే దయచేసి మీరు నేను టీచర్లము. పిల్లలు మాట్లాడితే టీచర్ మాట్లాడలేదు. అందువల్ల మీరన్నా మాట్లాడాలి, నేనన్నా మాట్లాడాలి. మీ క్లాస్లో పిల్లలు మాట్లాడితే మీరు మాట్లాడగలరా? క్లాస్ చెప్పలేరు కదా. నేను కూడా నీలాగా టీచర్ని. తేడా ఏంటంటే మీరు రిటైర్ కాలే, నేను రిటైర్ అయినా, అంతే తేడా. సో ఇక్కడ ఈ ఉత్సాహం చూస్తుంటే అసలు ఉద్యోగ పోరాట సంఘాల పోరాట కమిటీ కనుక పిలిపిస్తే సెక్రటరేట్ మీదకి ఉరుకులు పరుగుల మీద వెళ్ళేటట్టు కనబడుతున్నారు ఇక్కడ చూస్తుంటే. సో ఎందుకు ఇంత అసంతృప్తి, ఇంత కోపం, ఇంత ఆగ్రహం వేస్తోంది? నేను 2 దశాబ్దాలకు పైగా 2-3 దశాబ్దాల నుంచి ఇందిరా పార్క్లో మాట్లాడుతున్నాను, వస్తున్నాను. నా అనుభవం ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులు ఇక్కడ మాట్లాడతారు, సెక్రటరియట్లో చేరుతారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళ పదవి పోతే మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడ వాళ్ళు సెక్రటరియట్ పోతున్నారు, సెక్రటరియట్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మనం మాత్రం ఇక్కడే ఉంటాం ఎప్పటికీ. ఇదొక విచిత్రంగా ఉంది పరిస్థితి. మనం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం ఇక్కడే ఉంటున్నాం. అఫ్కోర్స్ కొంతమంది నాయకులు అక్కడికి కూడా పోవచ్చేమో, కానీ ఎక్కువ మంది ఇక్కడే ఉంటాను. ఎందుకుంటాను అంటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇస్తారు, హామీలు ఇస్తారు, ఏదైనా హామీ ఇస్తారు గెలిపించడానికి. తర్వాత ఏమవుతారో తెలియదు. ఇప్పుడు పెళ్లి సెటిల్ అయినాక ఈ మధ్య కాలంలో 3-4 నెలలు మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. సో అబ్బాయి ఫోన్ చేసి టిఫిన్ చేసావా, 12 అవుతుంది, ఇంకా చేయకపోతే ఆరోగ్యం చెడిపోతుంది, మొదలు టిఫిన్ చేయంటారు. పాప ఈ అమ్మాయి అనుకుంటుంది ఎంత గొప్పవాడు, నిరంతరం నా గురించి ఆలోచిస్తాడు అనుకుంటాడు. తిన్న తర్వాత తెలుస్తుంది, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. సో రాజకీయ పార్టీలు కూడా అలాగే తయారయ్యాయి. సో ఎన్నికలకు ముందేమో మనతో మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది, ఎన్నికల తర్వాత మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది. కానీ అప్పుడైనా ఇప్పుడైనా మనం పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం తప్ప కొంచెం ప్రెస్కి తోటి ఇవ్వండి. ప్రభుత్వాలు మీద లాబింగ్తో మనం ఏది సాధించలేం. చరిత్ర, ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర ఇది చెప్తోంది. మనం ఏమడుగుతున్నాం? తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పర్యవేక్షణ వ్యవస్థ సరిగా ఉండాలి అని అడుగుతున్నాం. 33 జిల్లాలు ఉన్నాయి. జిల్లాకు ఒక డిఈఓ ఉండాలి, జిల్లాకు ఒక కలెక్టర్ అయితే ఉన్నాడు కదా, జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు కదా, మన జిల్లాకు ఒక డిఈఓ ఉండాలి కదా. అంటే 12 జిల్లాలకే శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. అందులో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక 63 డిప్యూటీ డిఈఓ పోస్టులు ఉంటే ఒక్కరు లేరు. 630 మండలాలుంటే 488 శాంక్షన్ పోస్టులు ఉంటే 16 మంది కూడా లేరు. ఇక విద్యా వ్యవస్థ ఎలా పర్యవేక్షణ ఉంటుంది? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో మాట్లాడి, సార్ ఇంకో నాకున్న డేటా ఇది కరెక్టేనా సార్ అని అడిగాను. అడిగితే ఐఏఎస్ అధికారి లెక్క చెప్పకుండా ఏమంటున్నాడంటే, సార్ మీరు ఉపాధ్యాయుల ధర్నాకి వెళ్తున్నారు కదా, పర్యవేక్షణ ఎందుకు? మీ పాట మీరు చెప్పుకుంటే డిఈఓ ఎందుకు, ఎంఈఓ ఎందుకు, డిప్యూటీ డిఈఓ ఎందుకు? మొదలు మీ టీచర్లను మీరు సరిగ్గా పాఠాలు చెప్పమనండి, సరిపోతుంది కదా, పర్యవేక్షణ ఎందుకు అన్నాడు. నేనన్నా మీ ఐఏఎస్ అధికారులు అందరూ చీఫ్ సెక్రటరీ లేకపోతే ఉంటారా, పనిచేస్తారా అని అడిగాను. మొదలు ఇది చెప్పండి అని. అయ్యా మీకు తెలుసు, నాకు తెలుసు, సమాజంలో 20% మంది ఎవరు అడిగినా అడగకపోయినా, ఉన్నా లేకపోయినా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. అదొక 20% ఉంటారు. ఇంకో 20% ఉంటారు. నువ్వు 10 మంది డిఈఓలను పక్కన వాడు పాఠం చెప్పాడు, వాళ్ళు ఎవరేం చేయలేము మనం. అది రెండో కేసు. ఇక 60% మంది పర్యవేక్షణ ఉంటే బెటర్గా పనిచేస్తారు. ఇది వాస్తవము. ఇది ఒక టీచర్ లెక్క వాస్తవం కాదు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో బస్ కొరకు వెయిట్ చేయండి, బాగా రష్ ఉంటుంది, బస్ ఆగదనుకో, మీరు ఏమంటారు? ఏమవుతుంది, ఎంత రష్ ఉంటుంది, అందరితో పాటు నేను ఒక్కడిని ఎక్కలేనా అంటాను. ఒక్కసారి రష్ ఉన్న బస్సు ఎక్కినాక ఏమై కండక్టర్ ఎక్కడ పడితే అక్కడ ఆపుతావు, నెత్తి మీద ఎక్కించుకుంటావా అంటాం. అంటే బస్సు కొరకు వెయిట్ చేసేటప్పుడు నీ సైకాలజీ ఒక రకంగా ఉంటుంది, బస్సు ఎక్కినాక ఇంకో రకమైన సైకాలజీ ఉంటుంది. ఒక సీట్లో 2 కూర్చున్నారు అనుకో, సార్ కొద్దిగా పక్క జరగరాదు, ముగ్గురం కూర్చుందాం అంటాడు.
ఒక్కసారి నీ సీట్ ఇచ్చాక ఏమంటావు? నేను ఎప్పటి నుంచో నిలబడున్నా, ఇక్కడ ఇద్దరే కూర్చునే కష్టం నువ్వేడకలు వస్తూ ఉంటాడు ఇంకోటి. ఇది హ్యూమన్ సైకాలజీ. అందువల్ల పర్యవేక్షణ వ్యవస్థ నిజమే, ప్రతి టీచరు తనకు తానుగా పాఠం చెప్తే పర్యవేక్షణ అవసరమా అనే దానికి లాజిక్ ఏంటి అంటే, సమాజంలో ఏ వ్యవస్థ అయినా పర్యవేక్షణ ఉన్నప్పుడు అది సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి మీకు అభ్యంతరం ఏంటి? మేమేమడుగుతున్నాం? అయ్యా మండలానికి ఒక ఎంఈఓ ఉండాలి, ఓ డిప్యూటీ డిఓ ఉండాలి, ఓ డిఈఓ ఉండాలి అని అంటున్నాం. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. దీనికి ఆన్సర్ ఏంటంటే కామన్ సర్వీస్ రూల్స్ లేవు. అయ్యా కామన్ సర్వీస్ రూల్స్తో నువ్వు ఏం చేసుకుంటావో తెలియవు, నువ్వు ఏ రకమైన మార్గాన్ని ఎంచుకుంటావో తెలియదు. కానీ ఈ పోస్టులను అయితే ఫిలప్ చేయాలి తప్ప ఇది ఖాళీగా పెట్టడం వల్ల లాభం లేదు అని ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాం, ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాం. ఇక ఈ 2 డిమాండ్లే కాదు, ఇలా మనందరికీ తెలుసు పెండింగ్ బిల్లులు 700 కోట్లు రావాల్సి ఉంటే 200 కోట్లు రిలీజ్ చేశారు. అవి కూడా అరకొరగా వస్తున్నాయి అందరికీ. ఎందుకంటే నేను మా ఇంట్లో మా కుటుంబంలో కూడా ఉన్న రిటైర్ అయిన వాళ్ళు, ఈ మొన్న జీపీఎఫ్ వచ్చింది, అది కూడా రిటైర్ అయిన ఇంకా చాలా మందికి రావాలి. కానీ పెన్షన్ రూల్ ఏంటి అంటే రిటైర్ అయ్యే సమయానికి అన్ని రకాల చేతులు పెట్టాలి, అది పెన్షన్ యొక్క విధానం. కానీ ఇవాళ రిటైర్ అయినాక ఏడాదికి 2 ఏళ్లకు బిల్లులు రావు, మెడికల్ రీఎంబర్స్మెంట్లు దీర్ఘకాలం లేటు, ఆఖరికి కమిటేషన్ అమౌంట్ రాదు, గ్రాట్యుటీ రాదు. సో ఈ రకమైన పరిస్థితి ఎందుకు ఉండాలి అని దానికి ఏమంటారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడు. అయ్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత మీకు ఇచ్చారు, మాకు ఇవ్వలే. నిజంగానే మమ్మల్ని కూడా అక్కడ కూర్చుండబెడితే ఎలా చేస్తామో చేసి చూపెట్టేవాళ్ళం కదా. కానీ మీకు ఇచ్చారు కదా అధికారము, మీకు సాధ కాకపోతే మేమెందుకు బాధపడాలి? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. మీరే అధికారం కొరకు పోటీ పడుతున్నప్పుడు ప్రజలు మీరు ఏం హామీ ఇచ్చారో, క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మీకు ఒక్కసారి ఏ బిల్లు కూడా పెండింగ్ ఉండకుండా చూస్తాం, మీరు ఇవన్నీ చెప్పారు కదా. ఈవెన్ ఆర్థిక పరమైన అంశాలు లేని చోట కూడా నిర్వాహకం మనకు తెలుసు. ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళలో టైం టేబుల్ మార్చమని అడుగుతున్నారు. అయ్యా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా ఉంది, ఈ టైం టేబుల్ కాస్త అడ్జస్ట్ చేయమంటే దాని మీద కూడా ఇప్పటి వరకు యాక్షన్ లేదు. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం అని జీవో 317 గతంలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి అనేక కారణాలు లిస్ట్ అవుట్ చేస్తే అందులో జీవో 317 కూడా ఒక కారణం ఇస్తుంది. అలాంటి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో 317 వ్యతిరేకించారు, అధికారంలోకి వచ్చాక దాని ప్రకారమే బదిలీ చేయండి అని చెప్తున్నారు. దాని బాధితులకు ఇప్పటి వరకు మీరు న్యాయం చేసడానికి ముందుకు రాలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైమరీ స్కూళ్ళలో హెడ్ మాస్టర్లు లేరు. ఇవాళ టీచర్లు నేను అదే ఐఏఎస్ అధికారితో మాట్లాడుతూ, అయ్యా సింగిల్ స్కూల్ టీచర్లు ఉండడం అనేది ఈ పాతకాలం, అది ఆటవిక కాలం, అది మధ్యయుగాల కాలం. ఒక స్కూల్లో ఒకే టీచర్ ఉంటే ఏమవుతుంది నాకు తెలుసు. మా నాన్న ఫస్ట్ అపాయింట్మెంట్ మంచిర్యాల జిల్లాలో మా మందమరి మండలంలో ఎదలాపురం అనే గ్రామంలో సింగిల్ టీచర్ స్కూల్గా అపాయింట్ అయ్యాడు. మా నాన్న చెప్పేవాడు, అరే నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా స్కూల్ బంద్. ఆ రోజుల్లో తాలూకాకు పోయి జీతం తెచ్చుకునేది ఉండే, జీతానికి కొరకపోయినా స్కూల్ బంద్. అంటే ఒక్క టీచర్ స్కూల్లో ఉంటే ఆ స్కూల్ ఎలా నడుస్తుంది సార్ అంటే, మరి 10 మంది కూడా లేకపోతే స్కూల్ ఎక్కడికి వెళ్ళి తేవాలి, టీచర్లు ఏడికెళ్ళి పెట్టాలి అన్నాడు. సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది మొదలు 10 మంది ఎందుకున్నారో ఆలోచించండి అన్నాం. ఇప్పుడు మంచం కన్నా పొడుగుంటే పొడుగైన మంచం వేసుకున్నా తప్ప కాలు నరుక్కోం కదా. సో పొడుగున్నాడు కదా అని 6 ఫీట్ల మనిషి ఉన్నాడు, 4 ఫీట్ల మంచం ఉందని 2 ఫీట్ల కాలు నరికేసుకుంటారా? మీకు కావాలంటే ఆ 10 మందిని 100 మంది ఎలా చేయాలో ఆలోచించండి. దానికి ఉపాధ్యాయులుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ 10 మంది ఉన్నారు కదా, మేము ఒక్క టీచర్ని పెడతామంటే ఆ 10 మంది కూడా లేకుండా పోతారు. జరిగేది ఏంటంటే ఆ టీచర్ 15 రోజులు లీవ్ పెట్టితే ఈ 10 మంది కూడా స్కూల్లో మిగిలారు. అసలు ఉద్దేశం ఏంటంటే స్కూల్లో ఎవడు మిగిలిపోతే స్కూలే మూసేస్తామని. సో 40 మంది ఉన్న చోట సబ్జెక్టుకు ఒక టీచర్ పెట్టమని అంటున్నాం. ఇలా ఇంతకన్నా అన్యాయం అయితే అంత తక్కువ మంది విద్యార్థులు ఉంటే స్కూల్ ఎలా నడపాలి అంటారు. తక్కువ మంది విద్యార్థులు ఉంటే దాన్ని ఎలా పెంచాలో ఆలోచించమని అడుగుతున్నాం. సో ఎందుకంటే మేము ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చూసాం, నవీన్ మిట్టల్ అని ఒక అధికారి ఉండే. సో ఆయన హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఓ కోటిలో స్కూల్కి వెళ్తే ఆడ పిల్లలు ఉన్నారు, టీచర్లు అందరూ ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు.
అప్పుడు నేను వెళ్ళి నిరసనగా 2 గంటలు క్లాస్ చెప్పొచ్చాను. సో క్లాసులు చెప్పి నిరసన వ్యక్తం చేస్తాం, రేపటిలోగా టీచర్లను నియమించకపోతే రామయ్య సార్ను తీసుకుపోయి లెక్కలు చెప్పిస్తామని చెప్పాను. తెల్లారి రామయ్య సార్ను తీసుకొని మేము పోయే వరకు 11 మంది టీచర్లు అపాయింట్ అయి ఉన్నారు. సో ఎందుకంటే ఈ దానికో రీజన్ ఉన్నది. ఎవరైనా ఒక టీచర్లు లేకపోతే ధర్నా చేస్తాం, రాస్తారోక చేస్తాం, లాఠీ చార్జ్ అవుతుంది. కానీ క్లాసులు చెప్పి నిరసన చెప్పే వరకు ఎవరికి అర్థం కాలే. ఆ తర్వాత పిల్లలు వచ్చి అన్నారు, సార్ మరి మీరు రేపు రారా సార్ అంటే, టీచర్లు అపాయింట్ అయినాక కూడా మీరే రండి సార్ అన్నారు. సో అందువల్ల ఇవాళ ఒక స్కూలు ఎందుకు నడవడం లేదు అని పరిశోధన చేయండి. ఇవాళ ఎందుకు నడవలేదు? ఒక్క గ్రామంలో ఒక్క ప్రభుత్వ స్కూల్ నడవకపోతే పేద ప్రజల డబ్బులు 100 లక్షల రూపాయలు మీరు ప్రైవేట్ వారికి వెళ్ళిపోతాయి. ఏ స్కూల్ నడవకపోతే టీచరే కారణమైతే ఆ టీచర్ పైన చర్య తీసుకోండి, మేము అభ్యంతరం చెప్పాం. కానీ ఇవాళ టీచర్ కారణమా మీరు కారణమా ఆలోచించండి. ఎందుకని స్కూల్ ఇవాళ స్టూడెంట్ తగ్గిపోతారు? మీరు ప్రభుత్వ పాఠశాలల పైన విశ్వాసం కల్పించలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వ ఐఐటిలో చేరుతున్నారు, ప్రభుత్వ గాంధీ మెడికల్ కాలేజీలో చేరుతున్నారు, ప్రభుత్వ ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరుతున్నారు. స్కూళ్ళకి వచ్చే వరకు మేమేం చేయాలి? ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారంటే మీరు ప్రభుత్వ స్కూళ్లను అలా తయారు చేసి ప్రైవేట్ స్కూళ్ళ పట్ల విశ్వాసాన్ని మీరే పెంచుతుంటే మధ్యలో మమ్మల్ని ఎలా అడుగుతారు? అందువల్ల ఇవాళ మనం అనేది ఇవాళ పర్యవేక్షణ వ్యవస్థ అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? పర్యవేక్షణ వ్యవస్థ లేకపోతే టీచర్లకు చాలా లాభం. ఎటువైనా ఎవరు అడగటం ఉంటాడు కదా, మనమే అడుగుతున్నాం. అయ్యా ఎంఈఓని పెట్టు, డిప్యూటీ డిఓని పెట్టు, డిఈఓని పెట్టు, మా మీద పర్యవేక్షణ చెయ్యని అంటున్నాం. పర్యవేక్షణ చెయ్యకు మా ఇష్టం వచ్చినట్టు ఉంటామని అంటలేం కదా. అందువల్ల ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావాలి. అయ్యా ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక. సో ఇలాగే ఉంటే ఇక్కడ ఈ వేలాది మంది ఉపాధ్యాయులతో మొదలైనటువంటి ఈ పోరాటం సమాజంలోని ఇతర వర్గాలకు కూడా పాకుతుంది. అప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటంటే మళ్ళీ మీరు ధర్నా చౌక్ వస్తారు, వేరే వాళ్ళపై సెక్రటరేట్ ఉంటుంది. సో అందువల్ల మీరు అక్కడే ఉండాలి అంటే మేము ఇక్కడ ఉండకుండా చూసుకోండి. మేము ఇక్కడ ఉన్నంత కాలం మీరు అక్కడ ఉండటానికి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర గనక ప్రజలు ఎక్కువ మంది గుమిగూడుతున్నారంటే ఇండికేషన్ ఏంటంటే సచివాలయంలో మార్పుకు సంకేతం. మీకు ఇది లేకుండా జాగ్రత్త పడండి. ఇప్పటికిప్పుడు ఏదో మిమ్మల్ని మారుస్తున్నామని మేమేం అంటలేము. సో ఆ కంక్లూజన్ ఏం తీయడం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక రాజకీయ మార్పు రాబోతుందా అనేది తెలియాలంటే ధర్నా చౌక్ ఒకసారి వచ్చిపోతే తెలుస్తుంది. సో అందువల్ల ఈ పరిస్థితి చేదారకుండా చూసుకోండి. ఇప్పటికీ మీ సమయం ఉంది. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి, న్యాయమైన సమస్యలు పరిష్కరించండి. పరిష్కారం లేకపోతే మా మార్గం ఎప్పుడైనా ఉద్యమ మార్గమే అని తెలియజేస్తూ మరొక్కసారి మీ పోరాటానికి మద్దతు పలుకుతూ సెలవు తీసుకుంటాం.